మార్కండేయ కాలనీ శివాలయం వద్ద ఈరోజు హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భగవద్గీత శ్లోకాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలు కోలాటంతో వేడుకలకు ప్రత్యేక శోభని తెచ్చారు. కార్యక్రమం ప్రధాన వక్త భానుచందర్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మాట్లాడుతూ హిందూ ఐక్యతే దేశ బలానికి పునాది, భారత్ విశ్వగురు స్థానం వైపు దిశ సాగుతోంది అని పేర్కొన్నారు. ఈ హిందూ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించిన వారిలో హిందూ సమ్మేళనం నిర్వహణ అధ్యక్షుడు కరివేద సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి తోట ప్రవీణ్, అలాగే ఈసంపల్లి వెంకన్న రాములు, ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ పేడిపల్లి రామూర్తి, సహ కార్యవాహ మంతెన శ్రీనివాస్, ఉమాపతి, అంబటి సతీష్, శివాలయ కమిటీ అధ్యక్షులు మంచుకట్ల భిక్షపతి, బండారి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో హిందూ బంధువులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరూ ఆశ్చర్యం చేశారు. ఏం పదాలు వాడుతున్నాయినా, దేశానికి ఇవ్వడం కోసమే పిల్లవాడిని పెంచుతున్నా, పాల్ రహాహు అని చెప్తున్నాడు ఆయన. ఇది రావు బేటా అని చెప్పాడు. వచ్చిన తర్వాత ఆ స్వామీజీ आपकी पापा जी बोल रहा है कि आपको पता है क्या అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత आपको देश के लिए दे रहा हूँ बोल रहा है, आपका पापा जी बोल रहा है అంటే ఆ యొక్క పిల్లవాడు చెప్పినటువంటి 5 సంవత్సరాల పిల్లవాడు ఏం చెప్పాడంటే, క్షమా కరో గురుజీ, ఓ మేరా పాపా నహీ హై అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఓ మేరా పాపా నహీ హై, ఓ మేరా పితాజీ హే అని చెప్పాడు ఆయన. చూడండి, ఆ పిల్లవాడు ఎట్లా సరి చేస్తున్నా స్వామీజీ. 5 సంవత్సరాల పిల్లవాడు. ఇదిరావు బేటా పాపా హే నహీ, आपके पिताजी बोल रहा है कि आप खाना खाया అని చెప్పాడు. हम खाना नहीं खाते स्वामी जी, क्षमा करो, खाना तो मियाँ खाते, हम भोजन करते हैं అని చెప్పాడు అబ్బాయి. అబ్బా సరే, మంచిది, సంతోషం. आपके पिताजी बोल रहा है कि शादी करके जीवन बर्बाद हो गया, इसलिए देश को आपको दे रहा है అని చెప్పాడు అబ్బాయి. क्षमा करो गुरुजी, फिर से मेरा पिताजी का शादी नहीं हुआ, వివాహ హువా అని చెప్పాడు. చెప్పిన తర్వాత అందరి సభ్యులందరికీ చెప్పినటువంటి యొక్క ఆ స్వామీజీ చెప్పిన విషయం ఏంటంటే, పిల్లలకు ధర్మం గురించి చెప్పకండి, సనాతన ధర్మం గురించి చెప్పకండి, ఈ దేశం గురించి చెప్పకండి అని చెప్పాడన. సికావో మత్ అని చెప్పాడన. చెప్పిన తర్వాత చివరి ఒక పదం వాడారు. మరి ఏం చేయాలి? జగావో మత్ అని చెప్పాడు. జగావో అని చెప్పాడు. పిల్లలకు నేర్పకండి, వాళ్ళు ఆల్రెడీ ఉన్నాడు, వాడిని మేలుకొలిపితే చాలు, అంతే. మనం చేయాల్సిన పని కూడా అదే. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఈ దేశ ధర్మాల కోసం పని చేయడం కోసం వచ్చాడు. ఆ పిల్లవాడు ఆల్రెడీ ఉన్నాడు, అతన్ని గుర్తు చేయాలంతే. ఆ ఒక తల్లి చేసింది ఆ పని. ఆ తల్లి తన గర్భంలో పిల్లవాడిని పెట్టుకున్న తర్వాత రకరకాల యొక్క దృశ్యాలు చూడలేదు, రకరకాల మాటలు మాట్లాడలేదు, రకరకాల సాహిత్యం చదవలేదు. అమ్మ, నీకు ఎటువంటి రుచి కావాలి, ఎటువంటి భోజనం కావాలి, ఎటువంటి యొక్క ఆనందం కలిగినటువంటి విషయాలు ఏమున్నాయని చెప్పు అని చెప్తే ఆ తల్లి చెప్పింది ఏంటంటే, నాకు ఎటువంటి యొక్క ఆహారం కాదు, నాకు ఎటువంటి యొక్క ఆలోచనలు వస్తున్నాయని చెప్తూ ఆ తల్లి చెప్పింది, నాకు 10 చేతులు ఉండి 10 చేతుల్లో ఆభరణాలు కాదు, ఆయుధాలు ఉన్నటువంటి యొక్క వేషం అంటే అలా ఉండాలనిపిస్తుంది. ఆయుధాలు ధరించి సింహవాహనం పైన నేను సవారీ చేస్తున్నటువంటి యొక్క ఆలోచన కలుగుతున్నాయని చెప్పింది. దీనికి ఏం బుద్ధి పుట్టింది అని చెప్పచ్చు కదా, చెప్పలేదని కనింది. కాబట్టే ఈ యొక్క జాతికి ఛత్రపతి శివాజీ వచ్చాడు. ఆ తల్లి ఇప్పుడు చెప్తున్న సినిమా మొన్న ఈ మధ్యన వచ్చింది, అది 7th సెన్స్ సినిమా సంబంధించింది. బోధి ధర్మ ఈయన కంటే కొని ప్రపంచం మొత్తం కూడా ఆర్యమయం చేయడం కోసం వెళ్ళారు. ఏంటి ఆర్యమయం అంటే, వేషం వేసుకోవాలి, ఇలా జీవిస్తేనే మనిషి యొక్క తనం ఉంటుందని చెప్పినటువంటి యొక్క సంస్కృతి మనది. ఎక్కడ ఏనాడు కూడా నా పుస్తకం పట్టుకుంటేనే నీకు మోక్షం వస్తుంది తాడు, నా దేవుని యొక్క మార్గంలో పోకపోతే నీకు పాప. దేశం ఎక్కడ రక్తపాతం చేయలేదు. ఇలా సంస్కృతి మన నరాల్లో ఉన్నది. అందుకే ఒక కార్యకర్త మాట్లాడుతూ, తెలియని వ్యక్తే, స్వామీజీ ఈ మధ్య పిల్లలు మరి పిల్లల్ని ఎట్లా కంట్రోల్లో పెట్టాలి అని చెప్పాడు. ఒక ఉదాహరణ, ఈ సంస్థకు సంబంధించిన వ్యక్తి కాదు, కానీ చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను పలానా ఒక రూట్ మార్చ్ సంచలనం చూశాను ఆర్ఎస్ఎస్ వాళ్ళది. చూసిన తర్వాత ఒక కార్యకర్త తన ఏమని చెప్పాడంటే, స్వామీజీ ప్రణామం అని చెప్పిన తర్వాత